నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ అన్నారు. బుధవారం ఆమె కర్లపాలెం మండలంలోని మోడల్ ప్రైమరీ స్కూల్ కర్లపాలెంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రమంగా పాఠశాలకు వస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఈ పోలీసరావు, డి ప్రసన్నలక్ష్మి, బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చక్కగా హోంవర్క్ చేసుకొని ఉదయం సాయంత్రం చదువుతున్నారా? ఎగ్జామ్స్ ఎప్పుడు మీకు అప్డేట్ ముందే చేపిస్తారు మీకు. అవన్నీ రెడీగా చేసుకొని చక్కగా ఎగ్జామ్కి రెడీ అయ్యి చక్కగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి కదా. రెగ్యులర్గా స్కూల్కి రావాలా. దాన్ని మీ ఫ్రెండ్స్ని కూడా ఏం చేయాలి, వస్తా తీసుకొని రావాలా. రెగ్యులర్గా రోజు స్కూల్కి బాగా వస్తుంది కదా. కాబట్టి షూ కూడా రోజు అందరూ వేసుకొచ్చుకోవాలి. నేను మొన్న కూడా చెప్తా, మళ్ళీ షూ వేసుకురాలి చాలా మంది. చూడండి, బాపట్ల జిల్లా చీరాల గడియార స్థవం సెంటర్ లో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై చెప్పుతో దాడికి పాల్పడిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని కోరుతూ వివిధ ప్రజా సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ బాబురావు, గోశాల ఆశీర్వాదం, లింగం జయరావు, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన బ్లాక్ 1 లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నంటే రామకృష్ణ గవాయ్. ఈయన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల 16వ తేదీన సుప్రీంకోర్టుకు ఒక బిల్లు వచ్చింది. ఆ బిల్లు మధ్యప్రదేశ్కి సంబంధించిన ఖజురహో దేవాలయం మీద ఒక విగ్రహం, ఆ విగ్రహం విష్ణు మహర్షి దేవాలయంగా, ఆ విగ్రహం మీద తల లేదని చెప్పేసి ఆ తల పెట్టే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక బిల్లు అది వ్యాజ్యంగా నమోదైంది. దీని మీద తీర్పు ఇస్తా గవాయి గారు, ఇది పర్యాటక కేంద్రంగా ఉంది, అది పూజలు జరగట్లేదు, ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన పర్యవేక్షణ ఉంది. కాబట్టి ఈ పర్యవేక్షణ దానిలో మేము జోక్యం చేసుకోవడం, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం కాదు, ఇది ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని మీరు అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి చెబుతూ, ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ విగ్రహాలకు పూజలు ఎలాంటి క్రతువులు జరగట్లేదు, ఒక టూరిస్ట్ కేంద్రంగానే ఉంది, ముందు మీరు అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోండి, ఆ దేవుడిని పూజించుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని తప్పుగా భావించినట్టు మనువాదులు, ఇది ఒక దేశద్రోహంగా భావించిన మనువాదులు ఒక విధంగా హేయమైన చర్య చేయడం. ఆ పిల్లు తాలూకు లాయర్ ఎవరైతే ఉన్నారో, కిషోర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నాడు, 71 సంవత్సరాలు వృద్ధుడు. అయినప్పుడు కూడా ఆవేశంతో ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ట్రూ విశ్లేషి నిరసన తెలియజేసి ఆ విధంగా దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ దాడి ఒక విధంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక తీవ్రమైన దాడి, భారత ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాదు భారత రాజ్యాంగం, లౌకిక రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. అలాగే ఈ భారత ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన ఈ దాడి న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా కూడా మేము భావిస్తున్నాం. ఎందుకోసం ఇది చెప్పంటే, ఇంత మించినంత న్యాయం చెప్పే ఇది లేదు. ఒకవేళ సుప్రీంకోర్టులో వాళ్ళకి న్యాయం జరగలేదని భావిస్తే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసుకునే రైటు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో అందరినీ
విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు అన్ని అందరూ వాళ్ళకి కలిపి ఒక విధంగా రాజ్యాంగం కలిసి ఉండే విధంగా ఒక రాజ్యాంగం పొందపరిచారు. ఆ రాజ్యాంగంలో చీరాల పట్టణంలో పడమర వైపు ఉన్న దండుబాటు మురుగునీరు ప్రధాన డ్రైన్ కు సిమెంట్ మొదలు అమర్చాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ డిమాండ్ చేశారు. దండుబాటు ప్రాంతంలో డ్రైన్ పరిస్థితిని మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా జిలానీ మాట్లాడుతూ అత్యంత లోతు వెడల్పు ఉన్న ఈ ప్రధాన మురుగు డ్రైన్ 23వ వార్డు నుంచి కారంచెడు రోడ్లోని గిడ్డంకుల వరకు ఉందని చెప్పారు. అయితే ఈ డ్రైన్ ను కొంత భాగంలో మూతలు అమర్చి మరికొంత భాగాన్ని వదిలేయడంతో ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, రాంబాబు, రహీం తదితరులు పాల్గొన్నారు. నిలబడి జేపీ మిత్రులారా, ఈరోజు మన చీరాల పట్టణం దండుబాటులో డ్రైనేజీ ఒకసారి చూడండి మిత్రులారా. ఈ డ్రైనేజీ వల్ల చాలా మంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ మీద మూతలు లేకుండా, ఎందుకంటే మూతలు లేకుండా ఉండటం వల్ల రాత్రిపూట డ్రైవ్ చేసే వాళ్ళకి ఈ బొలేరం ఒకటి, ఇంకో 2-3 సార్లు కార్లు కూడా దీని డ్రైనేజీలో పడి ప్రజలు కూడా చాలా దెబ్బలు తగిలి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కూడా మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి ఈ డ్రైనేజ్ మీద మూతలు వెంటనే వేయవలసిందిగా మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ఇక్కడ ఉన్న చెత్తా చెదారం మొత్తం కూడా ఇక్కడే వేస్తున్నారు. అలాగే టెంకాయలు గింకాయలు మొత్తం ఈడే వేస్తున్నారు. దీనివల్ల ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి విష జ్వరాలు వచ్చి ఈ రోజుల్లో జ్వరాలు విపరీతంగా వస్తున్నాయి. జ్వరాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు. దీనిపై కూడా మన మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఈ కొబ్బరి బొండాలు ఇలాంటి చెత్త చెదారాలు లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ డ్రైనేజీల్లో కూడా వెంటనే చెత్త చెదారాలు వేస్తున్నారు. ఈ డ్రైనేజీల్లో కూడా వేయకుండా మున్సిపల్ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే దీని మీద వెంటనే మూతలు వేసేసి క్లోజ్ చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఎందుకంటే చెట్లు గిట్లు అన్నీ ఉంటాయి పక్కన. రాత్రి కూడా డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరికి ఏం తెలియదు, డ్రైనేజ్ సప్పని చేస్తున్నారు, డ్రైనేజీలో పడుతున్నారు. ఇలా పడిపోయి బొలేరా ఒకటి, ఇంకోసారి 2 కార్లు కూడా పడ్డాయి, బైకులు కూడా పడ్డాయి. దీనిపై కూడా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలి. దీనిపై కూడా కమిషనర్ గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి దీనిపై మూతలు వెంటనే అమర్చి, ఎందుకంటే ఈ డ్రైనేజ్ కరెక్ట్గా ఉంటే వర్షాకాలంలో ఇక్కడ చాలా మంది ప్రజలు డౌన్లో ఉన్నారు. వర్షం నీరు వస్తే మొత్తం ఇళ్లలోకి వస్తుంది. ఈ డ్రైనేజ్ కనుక కరెక్ట్గా ఉంటే, నీటి పారుదల కరెక్ట్గా ఉంటే వాటర్ అంతా ఇందులోకి వచ్చింది, డైరెక్ట్ కాలువలో పోయి గెలిసిద్ది. మన వేడపాలెం స్ట్రైట్ కాలువలో గెలిసిద్ది మిత్రులారా. ఎందుకంటే ఈ డ్రైనేజ్ కనుక పారకపోతే ఇళ్లలో నీళ్లు వచ్చేస్తాయి. ఒకసారి గ్రహించాలి. దీనిపై కూడా మన మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ డ్రైనేజీని శుభ్రపరిచి దీనిపై వెంటనే మూతలు కూడా వేయాల్సిందిగా మన దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ఇక్కడ ఈ చెత్తా చెదారాలు, ఈ కొబ్బరి బొండాలు చెత్తా చెదారం వేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని. సమాజంలో జరుగుతున్న మంచి విషయాలను విద్యార్థులు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అవగాహన చేసుకుని వాటిని ప్రజలకు తెలియజేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఎద్దతోటి మండలం అనంతవరం గ్రామం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో జరుగుతున్న మంచి విషయాలు పిల్లలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అవగాహన చేసుకుని వాటిని ప్రజలకు తెలియజేస్తారన్న ఉద్దేశంతో ఈ రోజు మీ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థులకు సూచించారు. దేశం, రాష్ట్రం అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలన్నారు. చాలా ఎక్స్ట్రాడినరీలీ బ్రిలియంట్ స్టూడెంట్ అని నేను భావిస్తున్నాను. అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నూట 129. మిగతా పిల్లలు ఎక్కడ ఉన్నారు? క్లాస్ రూమ్స్ లో ఉన్నారా? అందరూ ఉన్నారు, కొంతమంది ఉన్నారు. మార్క్స్ ఎగ్జామ్స్. సో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు, ఏపీసీ ఎస్ఎస్సీ గారు ఉన్నారు. మన ఫైనల్ ఎగ్జామ్స్ లో ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీఐ కూడా ఉన్నాయి, డిగ్రీ కాలేజ్ కూడా ఉన్నాయి. ఈ అన్ని కేటగిరీస్ లో బాపట్ల జిల్లాలో టాప్ ర్యాంకర్స్ బాపట్ల జిల్లా నుంచి రావాలని మీ ఇద్దరికి నేను టార్గెట్ ఇస్తాను. టాప్ అంటే ఎన్నో ర్యాంకు? ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ లో ఎవరో ఒకరు ఉండాలి. ఆసిఫ్ ఉండాలి, లేదా శ్రావణి ఉండాలి, ఇంకా ఎవరైనా విస్తృతంగా అర్థం చేసుకోవడం అనేది
దీనికి సమయం పడుతుంది. కాబట్టి దఫదఫగా జిల్లాలో అలాగే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వస్తా ఉన్నారు. అట్లా స్టెప్ బై స్టెప్ ఒక ప్రోగ్రామ్స్ ని చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ రోజు స్కూల్స్ లో ఈ కార్యక్రమాన్ని పెట్టి ఉన్నాము. దేశాన్ని రాష్ట్రాన్ని రూపొందించడంలో తీర్చిదిద్దడంలో పిల్లల యొక్క భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది. సమాజంలో జరుగుతున్నవన్నీ కూడా పిల్లలు మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మీరు దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, చుట్టుపక్కల నలుగురికి చెప్పాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు మండలంలో జల్ జీవన్ మిషన్ అమలు చేయడంతో ఆ శాఖ అధికారులు విఫలమయ్యారని నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ సభ్యుడు తాంట సాంబశివరావు ఆరోపించారు. కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామ పంచాయతీ గ్రామసభ సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ గ్రామ సభకు హాజరైన ఎంపీటీసీ తాండ్రా మాట్లాడుతూ కొత్త నందాయపాలెంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు జల్ జీవన్ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం 26.50 లక్షల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. జల్ జీవన్ మిషన్ పనులు పూర్తయినట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని, ఇంకా గ్రామంలో 120 గృహాలకు కుళాయిలు ఏర్పాటు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వసుధ, గ్రామ పంచాయతీ కార్యదర్శి మురళీరెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలియచేస్తే సమస్యని చేయకపోతే అది మా తప్పు. చెప్పాం కానీ సర్పంచ్ గారితో, ఎంపీటీసీ గారితో, సెక్రటరీ గారితో వాళ్ళు చేయట్లేదు అనుకోవచ్చు. ఇక్కడ చేసేవాళ్ళు ఉన్నాం, ఖచ్చితంగా నిలబడతాం. అర్ధరాత్రైనా వస్తా, ఇబ్బంది లేదు. సర్పంచ్ గారిని తీసుకొని హైబ్రిడ్ అన్నా తీసుకొని ఎక్కడికైనా వస్తాం. గ్రామంలో ఉన్న సమస్యలు తెలియజేయడం కోసం ఈ గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఉపయోగించుకోండి గ్రామంలో. ఇంకొకటి, ఇప్పుడు మరి ఎంతమంది ఉన్నారు నాకైతే తెలియదు. ఈ కుళాయిలు జలజీవన మిషన్ కింద గ్రామం మొత్తానికి వేయటం కోసం మనకి 2 లక్షలమ్మా 26.5 లక్షల రూపాయలు మన గ్రామానికి వచ్చింది. ఏది మన గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ. కొంతమందికి వేయలేదని చెప్పి మన కంప్లైంట్లు ఇచ్చారు చాలా మంది, ఒక 5 మంది అనుకుంటా. వినుకొండ పట్టణ సిఐగా ప్రభాకర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన శోభబాబు సాధారణ బదిలీలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పీటీసీకి బదిలీ కాగా వినుకొండ రూరల్ సిఐగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ ను పట్టణ సిఐగా నియామకం చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది సిఐ ప్రభాకర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా నూతన సిఐ బి ప్రభాకర్ మాట్లాడుతూ పట్టణంలో ప్రధానంగా రద్దీ ప్రాంతాలను గుర్తించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని కోరారు. నేను సిఐ బి ప్రభాకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఈ రోజు నేను వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ యొక్క బాధ్యతలు తీసుకోవడం జరిగింది. గౌరవ ఐజీ గారు ఉత్తర్వు, ఎస్పీ గారు ఉత్తర్వు ప్రకారం. దానిలో భాగంగా మీడియా ముఖంగా ద్వారా కన్సర్న్ పోలీసులు ఏదైతే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు మరియు అట్లాగే కొన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా మాకు సహకరించాలి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ పోలీసింగ్ లో ఎక్కువ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి టౌన్ లిమిట్స్ లో కూడా మొత్తం 32 వార్డులు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఫర్మ్ గా ఉండడం జరుగుతుంది. అప్పుడు కూడా నైట్ 10:30 తర్వాత కూడా షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అదర్ యాక్టివిటీస్ అన్ని కూడా మొత్తం క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే నేను మా బీట్ సిస్టమ్స్ కూడా నైట్ పగలు కూడా తిప్పడం జరుగుతుంది. అట్లాగే మనకి మ్యాక్సిమం మన ఈ టౌన్ లో కూడా నేషనల్ హైవే పోతుంది కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా మేము మొత్తం ఒకసారి చూసుకొని వెరిఫై చేసుకుని దాన్ని రెక్టిఫై చేసడానికి మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అట్లాగే పట్టణ ప్రజలు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అందరూ కూడా మనం లోపల స్ట్రీట్స్ లో కూడా అందరూ కూడా వెహికల్స్ కానీ 2 వీలర్స్ కానీ అన్ని కూడా 2 పక్కలు పెట్టుకుంటున్నారు. ఏదైతే బిజీ రోడ్లు ఉన్నాయో మీ అందరి సహకారంతో కొన్ని టౌన్స్ లో ఆల్టర్నేటివ్స్ పక్క పెట్టుకుంటారు. అందువల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. మీరు అందరితో కలిసి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మీ యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏదైతే బాగుంటుందో అది చేద్దాము. అట్లాగే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి గ్యాంబ్లింగ్లకు కానీ ప్రాస్టిట్యూషన్ వ్యభిచారం కానీ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించేది జరగదు. మేము కూడా ఎంపవర్మెంట్ సిస్టమ్ పెట్టుకుని వాళ్ళ మీద నిలబెట్టుకుని పట్టుకొని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అట్లాగే గ్రామాల్లో మా దర్దాపుల్లో ఒక 30-40 గ్రామాలు నేను తెలిసింది. ఈ గ్రామ ప్రజలందరూ కూడా మనకు రాబోయే కాలంలో కొంత లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఏరియాలో ఎటువంటి సర్టిఫికేట్ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇమీడియట్ గా ఈ పోలీస్ స్టేషన్ SHO నెంబరు 9840796248 దానికి ఇమీడియట్ గా ఫోన్ చేస్తే మేము దాని మీద రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ స్టేషన్ ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. రొంపిచెర్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబాని బుధవారం ప్రారంభించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు 2 రోజుల పాటు జరుగుతున్నాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీడీలు పాల్గొన్నారు. హెడ్ మాస్టర్ జెడ్పిహెచ్ఎస్ రొంపిచెర్ల. మరి స్కూల్ గేమ్స్లో భాగంగా రొంపిచెర్ల మండల స్థాయిలో మరి మా పాఠశాలలో ఈరోజు 8వ తారీఖు రేపు 2 రోజులు స్కూల్ గేమ్స్ జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా కబడ్డీ, ఖోఖో, అన్ని రకాల గేమ్స్, చెస్, ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా దాదాపుగా 250 నుంచి 300 మంది విద్యార్థులు వచ్చున్నారు. మరి ఈ గేమ్స్లో భాగంగా మరి ఖచ్చితంగా పిల్లలంతా కూడా మంచి హెల్దీ అట్మాస్ఫియర్లో బాగా ఆడి మా విన్నింగ్ ఏదైతే ఉందో దాన్ని సాధిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా దీనికి గ్రామ పెద్దలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పూర్తిగా సహాయ సహకారం అందిస్తారని ఉపాధ్యాయ మిత్రులు, పీడీలు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీటిని జయప్రదం చేయాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పల్నాడు జిల్లా గుడిచాల నియోజకవర్గ పిడుగురాల పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ ప్రచార సేవా సమితి అధ్యక్షుడు అబ్రహం ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డాక్టర్ బిఆర్ గవాయ్ పైన ఆగస్టు 6న సుప్రీంకోర్టులో విధులు నిర్వహిస్తున్న సీనియర్ న్యాయవాది రాకేష్ కిషోర్ అనే మతోన్మాది తన కాలిబూటి గవాయిపై విసిరేయడం దుర్మార్గమైన చర్య అని దాడిని ఖండించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడడం జరిగింది. తన కాలిబూటి విసిరి సనాతన ధర్మాన్ని అవమానపరిస్తే ఊరుకోమని, దేశం ఊరుకోదని, దేశ ప్రజలు ఊరుకోరని, మత కల్లోలు సృష్టించే విధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన రాకేష్ కిషోర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేయకపోతే భవిష్యత్తులో 1వ అదనపు మెజిస్ట్రేట్ మొదలుకొని సుప్రీంకోర్టు జడ్జి వరకు మళ్లీ ఇలాంటి దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. సుప్రీంకోర్టు జడ్జి గారైన బిఆర్ గవాయ్ గారిపై సీనియర్ న్యాయవాది రాకేష్ కిషోర్ అనే అతను తన బూటుగాళ్ళని విసిరి అవమానించడం జరిగింది. ఇది సనాతన ధర్మం వర్తిల్లాలి, సనాతన ధర్మం జోలిస్తే దేశం ఊరుకోదు, సనాతన ధర్మం జోలిస్తే దేశ ప్రజలు ఒప్పుకోరని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశాడు ఆ లాయర్ గారు. ఈ లాయర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి
ఏ ప్రభుత్వాలైనా ఖండిస్తున్నాయి తప్ప దారుణం అలా జరగడం దారుణం ఉంటారు. కానీ అతను ఒక సనాతన ధర్మవాది. కానీ అక్కడ ఉండే సుప్రీంకోర్టు జడ్జి గారు అయినట్టు బిఆర్ గవాయ్ గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళందరూ కూడా బుద్ధిస్టులు. వాళ్ళ అంబేద్కర్ గారితో పాటు పనిచేసేటువంటి వాళ్ళు. వాళ్ళ కంటికి ఎలా కనిపిస్తున్నాడంటే ఇతను ఒక దళితుడు. భారత రాజ్యాంగం వల్ల ఇతను ఎవడో పుట్టుకు చీపిరి నోటి ముందు కట్టుకొని ఉండాల్సినటువంటి అతను ఈ విధంగా సూటు బూటు వేసుకొని దేశాన్ని ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరిగిందంటే ఏటువైపు వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. ఈ మతోన్మాదం తలకెక్కి ఇవాళ ప్రతి మతం వారిని దాడి చేసి చంపుతా ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో మనం చూసాం. మరి బాబ్రీ మసీదుని ఆ రోజు కూల్చినప్పుడు అదే సుప్రీంకోర్టు కనుక కూల్చేసిన వారిని శిక్షించినట్లయితే ఇవాళ మతోన్మాదం ఇంత పెరుగుతుండేది. కానీ ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగిన ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా చీఫ్ జస్టిస్ అయినటువంటి బిఆర్ గవాయ్ గారిపై రాకేష్ కిషోర్ అనే మతోన్మాది తాను బూట్కాలు విసరడం అనేది క్షమించరాని నేరం. అది అమానుషం అన్నమాట. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం అనేది బాధాకరం. ఒక చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తిపై బూటు విసిరాడంటే అతను వెనక ఎవరున్నారు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది కనుక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.